నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో పాతాళానికి పడిపోయిన పంటల సాగు జగన్ పాలనలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం ఒకే ఏడాదిలో 45 లక్షల ఎకరాలు బీడు గ్రానైట్ పరిశ్రమలపై వైకాపా సర్కార్ వేధింపులు విద్యుత్ ఛార్జీలు రుసుముల పేరిట బాధేస్తోన్న జగన్ ప్రభుత్వం మూతపడే స్థితిలో 4000 కంపెనీలు మేదరమెట్ల వైకాపా సిద్ధం సభలో తొక్కిసలాట ఒంగోలుకు చెందిన కార్మికుడు మృతి బస్సు కింద పడి మరో వ్యక్తి దుర్మరణం తెలంగాణలో నేడు మరో హామీ అమలు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్న సీఎం మణుగూరు ప్రజా దీవెన సభలో పాల్గొననున్న రేవంత్ లోక్సభ మలి జాబితాపై నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ హాజరు కానున్న రేవంత్ ఉత్తమ్ నేడో రేపో అధికారిక ప్రకటన ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై విపక్షాల అనుమానం మోదీ సర్కార్తో విభేదాలే కారణమా అని ప్రశ్నలు ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుపై బైడెన్ తీవ్ర అసంతృప్తి నిబంధనలకు కట్టుబడటం లేదని అసహనం పెద్ద పొరపాటు చేస్తున్నారని ఆరోపణలు ఫ్రెంచ్ ఓపెన్ను కైవసం చేసుకున్న సాత్విక్ చిరాగ్ జోడీ ఒక్క గేమ్ కోల్పోకుండా డబుల్స్ టైటిల్ హస్తగతం ఒలింపిక్ పథకంపై పెరిగిన అంచనాలు ఒకవైపు ప్రకృతి వైపరీత్యం మరోవైపు జగన్ సర్కార్ పైత్యం అన్నదాతకు శాపంగా మారాయి 100 ఏళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో పంటల సాగు తగ్గిపోయింది కరువుకు తోడు మిగ్జామ్ తుఫాను రైతుల్ని నిండా ముంచింది జగన్ సర్కార్ మాత్రం పట్టుబట్టి మరీ పెట్టుబడి సాయాన్ని తగ్గించింది లక్షల ఎకరాలు పంటల్లేక బోసిపోతుంటే కర్షకులు వ్యవసాయ కూలీలు కన్నీళ్లు పెడుతుంటే ఆదుకోవలసిన ముఖ్యమంత్రి జగన్ నిర్దయగా వ్యవహరిస్తున్నారు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఆర్తనాదాలను పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి సాగు పడిపోయింది 2023 జూన్ నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది ఖరీఫ్ రబీ కలిపి 45 లక్షల ఎకరాల్లో విత్తనం పడలేదు కరువు తుపాన్లతో 43 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పైర్లు దెబ్బతింది సాగు రంగంలో పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే జగన్ సర్కార్ ఏం చేస్తోంది ఎండిపోయిన పంటల్ని పరిశీలించడానికి సీఎం జగన్ ఇంతవరకు ప్యాలెస్ వదిలి బయటకు రాలేదు కనీసం పరిస్థితిపై సమీక్షించలేదు వ్యవసాయం సుసంపన్నం రాష్ట్రానికి సౌభాగ్యం అనే పుస్తకాలు విడుదల చేస్తూ సంబరపడిపోతున్నారు రాయితీ విత్తనాలిచ్చామంటూ పదే పదే వల్లెవేస్తున్నారు వానలే రాకపోతే విత్తనాలెలా వేస్తారనే ఇంగితం సర్కార్కు కరువైంది 6 నెలలుగా అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నా కూలీల కుటుంబాలు ఆకలి కేకలు పెడుతున్నా జగన్ చెవికెక్కడం లేదు కరువు పెట్టుబడి సాయం చేయడంలోనూ జగన్ సర్కార్ విఫలమైంది ఖరీఫ్లో 56 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే వానల్లేక సాగునీరందక 23 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయాయి ప్రభుత్వం మాత్రం 7 జిల్లాల్లోని 103 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రకటించింది 14.21 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు గుర్తించి పెట్టుబడి సాయంగా 847 కోట్లుగా నిర్ణయించింది 2023 డిసెంబర్లో మిగ్జామ్ తుపాను 22 జిల్లాల్లో విలయం సృష్టించింది 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి 12 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించిన వైకాపా ప్రభుత్వం ఆ తర్వాత మళ్లీ నాలుక మడతేసింది పొలాల్లో నుంచి నీరు బయటకు వెళ్లిపోవడంతో నష్టం తగ్గిందంటూ 6.64 లక్షల ఎకరాలకే పంట నష్టాన్ని కుదించింది 442 కోట్లను పెట్టుబడి సాయంగా నిర్ణయించింది ప్రభుత్వం ఈ మిచోంగ్ తుఫాన్కి నష్టపరిహారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఏదో ఇచ్చేస్తాం అంటున్నారు కానీ వాస్తవంగా చూస్తే పంట పోయిన విస్తీర్ణానికి వాళ్ళు ఇచ్చే నష్టపరిహారానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర కరువు ఎదురైనప్పుడు సైతం ఇంత తక్కువ సాగు నమోదు కాలేదని వ్యవసాయ శాఖలోని సీనియర్లు వివరిస్తున్నారు 2014-15 ఖరీఫ్లో 238 మండలాల్లో కరువు ప్రకటించారు అప్పుడు 1,27 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి మరి 2023-24 సంవత్సరంలో ఖరీఫ్ రబీలకు కలిపి 103 మండలాల్లోనే కరువు ఉన్నట్లు వైకాపా సర్కార్ ప్రకటించింది 2 సీజన్లలో కలిపి 1,30 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు
కరవు మండలాలు తగ్గించినా సాగు విస్తీర్ణం ఎందుకు పెరగలేదో జగన్ సర్కార్కే తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కరువు మండలాల్లో ఈ ప్రకాశం జిల్లా నుంచి ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలే, ప్రతిపాదన పంపించలే. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అంటే ఇంత కరువు తాండవిస్తున్నా కూడా కరువు మండలాలుగా ప్రకటించడానికి శ్రద్ధ చూపకపోవటంలో అసలు ఈ రైతాంగం వెళ్ళ, ఇక్కడ ఈ ప్రాంతం వెళ్ళ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి శ్రద్ధ ఎట్లాంటిదో అర్థమవుతుంది. చాలా దుర్మార్గం ఇది. గతేడాది జూన్ ఆగస్టులో మధ్య వానలు ముఖం చాటేశాయి. అక్టోబరు నవంబర్లోనూ వర్షాల్లేవు. ఖరీఫ్ రబీలో దుర్భిక్షం వెంటాడింది. సాధారణం కంటే జూన్లో 31.5%, ఆగస్టులో 55%, అక్టోబర్లో 87.7%, నవంబర్లో 37.9% తక్కువగా వానలు కురిశాయి. ఖరీఫ్లో 2023 సెప్టెంబరు ఆఖరు వరకు 466 మండలాల్లో పొడి వాతావరణం కనిపించింది. 335 మండలాల్లో ఒక డ్రై స్పెల్, 119 మండలాల్లో 2 డ్రై స్పెల్స్, 12 మండలాల్లో 3 డ్రై స్పెల్స్ వచ్చాయి. ఒక డ్రై స్పెల్ అంటే వరుసగా 21 రోజులు వర్షాలు లేకపోవడం. రబీలో జనవరి ఆఖరుకు 661 మండలాల్లో పొడి వాతావరణం కొనసాగింది. 255 మండలాల్లో ఒక డ్రై స్పెల్, 378 మండలాల్లో 2 డ్రై స్పెల్స్, 28 మండలాల్లో 3 డ్రై స్పెల్స్ వచ్చాయి. ఖరీఫ్లో శ్రీ సత్యసాయిలో 37%, చిత్తూరులో 39%, అన్నమయ్యలో 41%, పల్నాడులో 47% విస్తీర్ణంలో మాత్రమే పైర్లు వేశారు. రబీలోనూ పరిస్థితి మారలేదు. పార్వతీపురం మన్యంలో 45%, ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లాల్లో 57% మాత్రమే పంటలు వేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అధిక శాతం ప్రాంతాల్లో నీరందక వరి, మెట్టపైర్లు ఎండుముఖం పట్టాయి. పత్తి, కంది దిగుబడులు భారీగా తగ్గాయి. అక్టోబరులో మిరప, పొగాకు వేయడానికి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేశారు. డిసెంబర్లో తుపాను కారణంగా చేతికొచ్చే దశలో వరి నేలవాలింది. రైతులు అధికంగా నష్టపోయారు. కొన్ని చోట్ల గింజ కూడా రాలేదు. మిరప, మినుము తదితర పంటలు నీటిలో నాని కుళ్లిపోయాయి. ఏపీలో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎన్నో. ఉద్యాన పంటల సాగు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖరీఫ్ గణాంక శాఖ లెక్కలు, రబీ వ్యవసాయ నివేదిక ప్రకారం 2023-24లో సాగు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖరీఫ్లో 31,12,500 ఎకరాలు, రబీలో 14,10,700 ఎకరాలు, మొత్తంగా కలిపి 45,33,200 ఎకరాల్లో పంట విస్తీర్ణం తగ్గిపోయింది. ఎకరా వరి సాగు తగ్గిందంటే 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడికి విఘాతం కలిగినట్లే. అలాంటిది ఒక్క ఏడాదిలోనే 12 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గితే 3 కోట్ల క్వింటాళ్ల దిగుబడి పడిపోయినట్లే. శనగ 7.52 లక్షల ఎకరాల్లోనే సాగైంది. కంది సాగు విస్తీర్ణం 1.12 లక్షల ఎకరాలు తగ్గింది. రబీలో మినుము సాగు 1.52 లక్షల ఎకరాల మేర తగ్గింది. పత్తి సాగు సాధారణం కంటే 5.15 లక్షల ఎకరాలు తక్కువగా నమోదైంది. ఖరీఫ్లో 11.75 లక్షల ఎకరాల్లోనే నూనె గింజలు సాగయ్యాయి. రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశనగ సాగు భారీగా తగ్గిపోయింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసినా కలసిరాలేదు. పత్తి, మిరప ఇతర పంటలు వేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. ఆహార ధాన్యాల విషయానికొస్తే ఖరీఫ్లో 8,50,000 ఎకరాలు, రబీలో 13,37,500 ఎకరాల మేర సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నూనె గింజలు ఖరీఫ్లో 10,60,000 ఎకరాలు, రబీలో 92,500 ఎకరాల్లో సాగు పడిపోయింది. కూరగాయలు ఇతర పంటల విషయానికొస్తే ఖరీఫ్లో 6,27,500 ఎకరాలు, రబీలో 2,97,500 ఎకరాల్లో సేద్యం తగ్గింది. వాణిజ్య, ఉద్యాన పంటలు ఖరీఫ్లో 5,74,000 ఎకరాలు, రబీలో 95,000 ఎకరాల మేర సాగు కుచించుకుపోయింది. మేదరమెట్ల వైకాపా నిర్వహించిన సిద్ధం సభలో అపశృతి చోటు చేసుకుంది. సభ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఒంగోలు పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మురళిగా గుర్తించారు. అటు సిద్ధం సభకు వెళ్లి వస్తున్న ఇంకో వ్యక్తి అద్దంకి మండలం గోపాలపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు. నరసరావుపేటకు చెందిన బాలదుర్గారావు ప్రైవేటు స్కూల్ బస్సులో తిరిగి వెళుతున్న సమయంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి పోవడంతో దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సిద్ధం సభకు హాజరై మరోవైపు సభలో ఓ ఎస్ఐకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సీఎం జగన్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పులివెందులను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. సోమవారం పర్యటన ఉంటే ఆదివారం సాయంత్రం నుంచే బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
6 గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెలంగాణ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏటా 4.5 లక్షల ఇళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత మణుగూరులో బహిరంగ సభలో పాల్గొనున్న రేవంత్ రెడ్డి ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల లోక్సభ ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. అభయహస్తం 6 గ్యారంటీల్లోని 13 కార్యక్రమాల్లో మరో పథకానికి తెలంగాణ సర్కార్ ఇవాళ శ్రీకారం చుట్టనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో సారపాక చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వచ్చి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తారు. అనంతరం భద్రాచలం మార్కెట్ యార్డ్లో సుమారు 5,000 మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇందిరమ్మ పథకంలో పేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కేటాయించనున్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఏటా 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం హడ్కో నుంచి 3,000 కోట్ల రూపాయల రుణం కూడా తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డుతో పాటు సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉండాలి. గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించినా, ఇల్లు లేదా మట్టి గోడలు తాత్కాలిక ఇల్లున్న ఇందిరమ్మ పథకానికి అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా పథకానికి అర్హులే. ఒంటరి, వితంతు మహిళలు లబ్ధిదారులుగా ఎంపిక కావచ్చు. ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్ధిదారులకు 4 దశల్లో ఆర్థిక సహాయం అందుతుంది. బేస్మెంట్ స్థాయిలో 1,00,000 రూపాయలు, పైకప్పు స్థాయిలో మరో 1,00,000, పైకప్పు నిర్మాణం తర్వాత 2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక 1,00,000 రూపాయలు విడుదల చేస్తారు. నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం అనంతరం సాయంత్రం మణుగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి భద్రాద్రి జిల్లాకు వస్తుండటంతో అటు అధికార యంత్రాంగం, ఇటు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలని, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి బడిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని, వేసవి సెలవులు ముగిసేలోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫామ్లు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతలను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారు. బడుల్లో కింది స్థాయి సిబ్బందిని నియమించి ప్రతి నెల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానంపై విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలి. నైపుణ్య విశ్వవిద్యాలయం కోసం ఐఎస్బీ తరహాలో పాలక మండలి ఏర్పాటు చేయాలి అన్నారు. సచివాలయం నుంచి కింది స్థాయి వరకు ముఖ గుర్తింపు, హాజరు విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు కారణమా, మోదీ సర్కార్తో అభిప్రాయ భేదాలా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయులాగా ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేశారా అని నిలదీసింది. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కమిషనర్ రాజీనామాతో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఎన్నికల సంఘం భాజపా అనుబంధ విభాగంగా మారిందని ఉద్ధవ్ వర్గ శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. గత 10 ఏళ్లలో ఈసీ ప్రైవేటీకరణ అయిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల విషయంలో భాజపా పెద్దలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒత్తిడికి తలొగ్గకుండా రాజీనామా చేస్తున్న అరుణ్ గోయల్కు శాల్యూట్ చేస్తున్నానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాజీనామాకు దారితీసిన కారణాలతో కేంద్రం ప్రకటన చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఎన్నికల వేళ ఆయన రాజీనామా అనుమానాస్పదంగా ఉందని శరద్ పవార్ ఎన్సీపీ పేర్కొంది. రాజీనామాకు అరుణ్ గోయల్తో పాటు కేంద్రం సమాధానం చెప్పాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను మార్చి 15 లోపు భర్తీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయగా ఫిబ్రవరి 14న మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఈసీలో ఉన్నారు. 2 కమిషనర్ల పోస్టుల భర్తీ కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ 5 చొప్పున పేర్లతో 2 ప్యానెళ్లను తొలుత ఎంపిక చేయనుంది. తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో కూడిన సెలక్షన్ కమిటీ 2 ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనుంది. రాష్ట్రపతి వారిని ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇస్తారు. ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో సెలక్షన్ కమిటీ భేటీ జరిగే అవకాశం ఉంది. మార్చి 15 లోపు ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జగన్ సర్కార్ తీరు చూస్తుంటే పరిశ్రమలపై కక్షగట్టిందేమో అనిపిస్తోంది. 5 ఏళ్ల పాలనలో కొత్త పరిశ్రమలు తీసుకురాలేదు సరికదా, ఉన్న వాటిని తరిమేశారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే గ్రానైట్ పరిశ్రమలకు తాళం వేయించేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల్ని ఎగ్గొట్టిన ప్రభుత్వం యాజమాన్యాలపై విద్యుత్ ఛార్జీలు, రకరకాల రుసుములతో బాదుడు బండ మోపి ముక్కుపిండి వసూలు చేస్తోంది. రీసర్వే కోసం తయారు చేసిన రాళ్లను ప్రభుత్వం తీసుకోకపోవడంతో యాజమాన్యాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ఫలితంగా మేం పరిశ్రమలు నడపలేం మహాప్రభో అంటూ యాజమాన్యాలు మూసివేత బాట పట్టాయి. వేల మందికి ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే గ్రానైట్ పరిశ్రమను వైకాపా సర్కార్ ముంచేసింది. జగన్ అధికారం చేపట్టగానే గ్రానైట్ లీజుల్లో తనిఖీల పేరిట వేధింపులు మొదలెట్టారు. భారీ జరిమానాలతో బెదిరించి లీజుదారులను దారికి తెచ్చుకున్నారు. కొందరు తమ లీజులను అధికార పార్టీ వాళ్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరికొందరు వైకాపా నేతలకు భాగస్వామ్యం కల్పించారు. ఇలా దారికొచ్చిన వారికే జరిమానాల నుంచి అధికారులు ఉపశమనం కలిగించారు. గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్ల విషయంలోనూ ఇదే ధోరణి. పరిశ్రమల మనుగడకు సహకారం అందించకుండా విద్యుత్ ఛార్జీలు, ఇతర రుసుములు పేరిట బాధేస్తున్నారు. రాయితీలను ఆపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 గ్రానైట్ పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి తదితర జిల్లాల్లో దశాబ్దాల తరబడి గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వేల మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమలకు గత ప్రభుత్వాలు మద్దతుగా నిలిచాయి. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యంత్రాలకు విద్యుత్ వినియోగం ఎక్కువ. ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలే తలకు మించిన భారమయ్యాయి. గతంలో యూనిట్ ధర ₹6.50 ఉండగా ఇప్పుడది ట్రూ అప్ ఛార్జీలు ఇతరాలతో కలిపి ₹9 చేరింది. విద్యుత్ ఛార్జీల్ని యూనిట్కు ₹6.50 నుంచి ₹3.50 చేస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక పట్టించుకోలేదు. 2 ఏళ్ల కిందట హడావిడిగా యూనిట్కు ₹2 తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చినా అమలు చేయలేదు. కోవిడ్ సమయంలో గ్రానైట్ పరిశ్రమలకు 3 నెలల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మొత్తం 187 కోట్లు కాగా ఇప్పటికీ చెల్లించలేదు. పరిశ్రమల ప్రోత్సాహకాల కింద ఇచ్చే సొమ్మును 3 ఏళ్లుగా విడుదల చేయడం లేదు. విద్యుత్ బిల్లులో 25%, బ్యాంకు రుణవడ్డీలో పావలా రాయితీగా ఇవ్వాలి. కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమలకు పెట్టుబడి రాయితీని చెల్లించాలి. వీటిని విడుదల చేయడం లేదు. ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రానైట్ పరిశ్రమ సర్వే రాళ్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఒక్కో పరిశ్రమకు లక్ష్యాన్ని నిర్దేశించి రాళ్లు తయారు చేయించారు. యజమానులు ఇప్పటికే రీసర్వేలో 3 విడతలకు 76 లక్షల సర్వే రాళ్లను ఏపీఎండీసీ ద్వారా సరఫరా చేశారు. 3వ విడత రీసర్వే ఇంకా పూర్తి కాలేదు. దీంతో 4వ విడతకు సిద్ధం చేసిన రాళ్లను తీసుకోకుండా నిలిపేశారు. జగన్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వేలో డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ కూడా మాతో బలవంతంగా సర్వే స్టోన్లు పోయించారు. ఒక 10-15 లక్షల వరకు సర్వే స్టోన్స్ ఉండిపోయినాయండి. సరాసరి 40 నుంచి 50 కోట్ల వరకు వాల్యూ ఉందండి. దానివల్ల 100 ఫ్యాక్టరీలో ఉన్నాయండి. వాళ్ళ పరిస్థితి నడిపే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, అధికారుల దగ్గరికి గత 3 నెలలుగా మేము పోరాడుతా ఉన్నామండి. ఫ్యాక్టరీలు నడిపే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేకుండా మా పరిస్థితి అయింది. వెళ్ళి తిరుగుతా ఉన్నాం కూడా దాని మీద ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. గ్రానైట్ పరిశ్రమలకు వైకాపా ప్రభుత్వం స్లాబ్ విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక్కో పరిశ్రమలో ఎన్ని కట్టింగ్ బ్లేడ్స్ ఉంటాయో వాటికి ప్రతి నెల నిర్దేశిత మొత్తం చెల్లించాలి. ప్రకాశం జిల్లా పరిధిలోని పరిశ్రమల్లో బ్లేడుకు 27,000, ఇతర జిల్లాల్లో బ్లేడుకు 22,000గా ధర ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభించే గెలాక్సీ వంటి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండే రకానికి మార్టూరు, బల్లికురువ, సంతమాగులూరు తదితర ప్రాంతాల్లో లభించే స్టీల్ గ్రే, బ్లాక్ పెరల్ వంటి కలర్ గ్రానైట్
గ్రానైట్ రకానికి ఒకే స్లాబ్ ధర ఉంది. దీంతో 22,000 రూపాయలు స్లాబ్కు తగ్గించాలని యజమానులు 2 ఏళ్లుగా కోరుతున్నారు. ఈ మేరకు తగ్గిస్తామని చెప్పిన గనుల శాఖ మంత్రి పట్టించుకోలేదు. ప్రభుత్వ చర్యల వల్ల కోట్లలో నష్టపోతున్నామని, ఇక పరిశ్రమలు పూర్తిగా మూసేయడమే తమ ముందు ఉన్న మార్గమని యజమానులు వాపోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాజపా కేంద్ర ప్రతినిధులతో భేటీ అయ్యారు. భాజపా అభ్యర్థుల ఖరారులో భాగంగా 2 రోజుల పర్యటనకు విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ బృందంతో పవన్ గంటసేపు చర్చించారు. ఎక్కడ ఎవరిని బరిలో ఉంచాలనే అంశంపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇవాళ మరోసారి నేతలు సమావేశం కానున్నారు. ఇవాళ మరో విడత 3 పార్టీల నాయకుల మధ్య సమావేశం ఉందని, అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ మరోసారి సమావేశం కానుంది. సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్న సీఈసీ రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. 39 మందితో కూడిన తొలి జాబితాలో రాష్ట్రంలో 4 లోక్సభ స్థానాల్లోనే అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల్లో పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పలు పార్లమెంటు నియోజకవర్గ స్థానిక నాయకులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సీఈసీ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్, సభ్యుడిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఇందుకు రేవంత్ మధ్యాహ్నం తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ లేదా రేపు రెండో జాబితా ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. నేటి సమాజంలో ధనిక, పేద మధ్య అంతరాలను తగ్గించాల్సిన బాధ్యత యువతపై ఉందని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఖమ్మంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్, కమ్మ సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావులు పాల్గొని రమణ దంపతులకు సన్మానం చేశారు. నిరుద్యోగం, పేదరికం, ఆకలితో ప్రజలు ఉంటే ఏ సమాజం అభివృద్ధి చెందజాలదని జస్టిస్ రమణ అన్నారు. నేటి యువత సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడి అభివృద్ధికి పాటుపడాలన్నారు. తల్లి లాంటి తెలుగును కాపాడుకోవాలన్నారు. తెలుగులో మాట్లాడటం గర్వంగా భావించాలని సూచించారు. ఉన్నప్పటికీ కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదించి అద్భుతమైనటువంటి, ఆనందమైనటువంటి, సుఖమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఉన్నప్పటికీ కూడా సమాజంలో అభివృద్ధి అనేది లేక ధనికులకు పేదలకి మధ్య అంతరాయం పెరిగి సమాజంలో అశాంతి ప్రబలి, నిరుద్యోగం ప్రబలి, ఆకలి ఉంటే నీ యొక్క సంపదలను అనుభవించలేనటువంటి పరిస్థితి ఉందనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి అంతరంగాలను తగ్గించడం కోసం సమాజ బాధ్యతను, సమాజ స్పృహను కలిగి పక్కవాడి గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ప్రత్యేకించి యువతరానికి తెలియజేస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైఖరిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధంపై నెతన్యాహు తీరు ఆయన సొంత దేశాన్నే గాయపరుస్తోందని వ్యాఖ్యానించారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్ నిబంధనలకు కట్టుబడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద పొరపాటని పేర్కొన్నారు. దాదాపు 1.3 మిలియన్ల పాలస్తీనియులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు కఠిన వైఖరికి రఫా ఆక్రమణను హద్దుగా భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. ఆ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఫ్రెంచ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ అదరగొట్టింది. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలిచి రికార్డు సృష్టించింది. ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లీజే హువే, యాంగ్ పోక్ సువాన్ జోడీని 39 నిమిషాల్లో 21-11, 21-17తో భారత స్టార్ జోడీ ఓడించింది. తొలి గేమ్లో అలవోకగా గెలుపొందిన సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ రెండో గేమ్లో గట్టి పోటీని ఎదుర్కొంది. అయినా దూకుడుగా ఆడి టైటిల్ను కైవసం చేసుకున్నారు. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలవడం ఇది రెండోసారి కావడం విశేషం. 2019లో రన్నరప్గా నిలిచిన ఈ జోడీ 2022లో టైటిల్ను సొంతం చేసుకుంది.